Hi guys, welcome back to one more vlog of two state story. So మనం శాన్ డియాగోలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నారంటే మేము ఆల్రెడీ 2 వ్లాగ్స్ అవుట్ చేసేసాము. సో అవి వెళ్ళి చూసేయండి. సో ఇదైతే మేము వచ్చింది మనం యుఎస్ఎస్ మిడ్వే నేవీ మ్యూజియం చూసాం కదా, దాని పక్కనే ఇది ద శాన్ డియాగో కిస్సింగ్ స్టాచ్యూ అన్నమాట. సో ఆ పార్క్ అయితే వచ్చేసాము. గాయస్ ఇప్పుడు మనం నేవీ చూసి వచ్చాం కదా, నేవీ బోట్ అక్కడే ఉంది. సో పక్కనే ఇక్కడ కొంచెం బీచ్ లాగా ఉందన్నమాట, పార్క్ టైప్. కొన్ని షార్ట్స్ నేను షార్ట్స్ లాగా పెడతాను, మేక్ షూర్ టు వాచ్ దాట్ యాజ్ వెల్. సో ఇక్కడైతే బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మీకైతే చూపిస్తాను, చూసేయండి. గైస్ మనం ఒక సెయిలర్ అను ఒక నర్స్ కిస్ చేసిన ముందు ఒక స్టాచ్యూ పెట్టారు, చూసారు కదా. సో అది ఒక చిహ్నంగా అన్నమాట, లైక్ వరల్డ్ వార్ 2 విన్ అయ్యాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే ఒక చిహ్నంగా అది వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నీ కూడా సేమ్, లైక్ వాళ్ళ గుర్తుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టు, లైక్ వరల్డ్ వార్ 2 విన్ అయ్యాము అని చెప్పి ఇది ఒక అచీవ్మెంట్ లాగా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. గైస్ ఇదంతా శాన్ డియాగో డౌన్ టౌన్ అనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం బిల్డింగ్సే, ఇవన్నీ ఆఫీసెసే, మీకు చూపిస్తాను. అండ్ వెనక ఇవి చూస్తున్నారు కదా, ఇవి బోర్డ్స్ అనమాట. సో వీఆర్ ప్లానింగ్ టు గో బై బోట్, చూద్దాము అసలు వ్యూ ఎలా ఉంటుందని. సో అవి కూడా చూపిస్తాను. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. శాన్ డియాగో అయితే నాకు ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్, మన ఇండియాలో చెప్పాలంటే టోటల్ గ్రీనరీ అనమాట. వైజాగ్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. సో చూస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో బ్యూటిఫుల్ సిటీ అనమాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ కంపేర్ టు డాలస్, అసలు డాలస్లో మొత్తం డ్రై ఏరియా అనమాట. బట్ దిస్ ఇస్ టోటలీ అ గ్రీన్ ప్లేస్ విత్ అ కూల్ క్లైమేట్. సో ఇప్పటికి కూడా వర్షం పడుతుంది అండ్ చాలా చలి అవుతుంది. డాలస్లో ఇంత చలి లేదు. బట్ శాన్ డియాగో ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. సో చూడండి ఇదంతా డౌన్ టౌనే, నేను మీకు క్లియర్గా మళ్ళీ బ్యాక్ వ్యూ చూపిస్తాను. సో చూడండి ఎంత బాగుందో, అన్ని ఇవి పామ్ ట్రీస్ చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ అవి వెనక, ఇదంతా మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ సో ఇవి షిప్స్, నేవీ షిప్ అవన్నీ చూపించాను కదా, అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. So beautiful. Hey guys, welcome back. So continuation vlogs అన్నమాట. మేము ఇవన్నీ ఒక్కరోజే తిరిగాము, బట్ టైం ల్యాబ్స్ వల్ల అవన్నీ మేము ఒకే రోజు పోస్ట్ చేయము ఇన్ వన్ వీడియో. ఒక్కొక్క ప్లేస్ వన్ వీడియో లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము క్రూజ్ వెళ్దాం అనుకున్నాము, చూపించాను కదా. సో క్రూజ్ షిప్లో 1 to 2 hours తీసుకుందాం అనుకుంటున్నాము. దానికి $38 అంట 2 hours అయితే. అండ్ ఫర్ 1 hour పర్ పర్సన్ ఇట్స్ ఫర్ 32 or 30 change dollar. సో మేము వెళ్ళడానికి ఇంకా ఆ క్రూజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 hour టైం ఉంది. సో మళ్ళీ వాంట్స్ టు హ్యావ్ ఫుడ్ అనమాట. సో ఇక్కడ ఏదో రెస్టారెంట్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడే తినేద్దామని అనుకుంటున్నాము, బికాజ్ ఆల్మోస్ట్ లైక్ లంచ్ టైం అయింది 12:40. సో ఇక్కడ మేము లంచ్ చేసేసి దెన్ విల్ గో ఫర్ క్రూజ్ ఈవెంట్. అండ్ అక్కడి నుంచి నేను ప్లేసెస్ అవన్నీ చూపిస్తాను మీకు. హాయ్ గాయస్,
సో ఇప్పుడు మనం క్రూజ్ షిప్ ఎక్కబోతున్నాము. సో మేము 2 అవర్స్కి తీసుకున్నాము. ఎంత తీసుకున్నారు? $70. సో 2 అవర్స్ అనమాట. సో మనం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒక రౌండ్ వేస్తారనమాట. శాన్ డియేగో డౌన్ టౌన్ అండ్ అటువైపు కూడా వెళ్తారు. సౌత్ సైడ్, నార్త్ సైడా? సౌత్ సైడ్. సో లెట్స్ సీ. గైస్, నిందాక బుక్ చేసిన క్రూజ్ క్యాన్సిల్ అయిపోయింది. దట్స్ ఫర్ హార్బర్ పాయింట్. సో అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్ అండ్ వెదర్ సరిగ్గా లేదని క్రూజ్ క్యాన్సిల్ చేశారు. సో మేము వేరే క్రూజ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దాట్ విల్ గో ఫర్ కొర్నాడో. సో కొర్నాడో అనేది ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ నుంచి మనకి డౌన్ టౌన్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, శాన్ డియేగో డౌన్ టౌన్. సో అది మనం చూసాము. సో ఇప్పుడైతే మనం ఒక 10 minutesలో ఈ క్రూజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెనకగా అనిపిస్తుంది కదా, అదే అనమాట. సో అది స్టార్ట్ అయ్యాక వాళ్ళు మనల్ని అటుపక్క తీసుకెళ్ళి వదిలేస్తారు. సో బ్యాక్ సైడ్ అనమాట. అటుపక్క తీసుకొని వదిలేస్తే లైక్ మన ఇష్టం, వీ క్యాన్ ఎక్స్ప్లోర్ ఫర్ 1 hour or 35 minutes, 1 hour or 2 hours. సో మనం ఎప్పుడైతే ఓకే అనుకుంటామో దెన్ దే విల్ గెట్ బ్యాక్ అస్ ఇన్ ద సేమ్ క్రూజ్. సో మనమైతే ఇప్పుడు అటు వెళ్దాం. ఓకే మళ్ళీ ఓకే గైస్, మనమే ఫస్ట్ అనమాట షిప్లోకి. ఫస్ట్ నించున్నాం వచ్చి. సో లెట్స్ సీ. దాని మీద రాసిందా చూడు ఫస్ట్. సో ఇదే అనమాట మనం ఎక్కబోయే షిప్. జిప్లో cambiamos de lugar. Vamos. Hello. 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 Buscan la foca, me avisan si ven una. Hello. A ver si ven la foca nadando. వాళ్ళు మాట్లాడేది మెక్సికన్ లాంగ్వేజ్ అనమాట. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సో ఇంకా ఇప్పుడైతే క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. సో ముందు చెప్పినట్టు మనం దూరం నుంచి లైక్ కొర్నాడో ఏరియాలకి తీసుకెళ్ళి వదిలేస్తారు. సో మనం అక్కడ నుంచి శాన్ డియేగో డౌన్ టౌన్ ఎలా కనిపిస్తుందో ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా శాన్ డియేగో డౌన్ టౌన్. ఎంజాయ్ ద వ్యూ గైస్. గైస్, ఫస్ట్లీ ఇప్పుడు కొర్నాడో అంటే ఏంటి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ప్లేస్ ఇన్ శాన్ డియేగో అనమాట. ఇట్స్ ఫుల్ ఆఫ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనుకోవచ్చు. ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్, బార్స్ అండ్ సూపర్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చిల్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వస్తూ ఉంటారు. సో మనమైతే ఇప్పుడు వచ్చేసాము. అండ్ ఇక్కడ ఉన్న బీచ్ని కొర్నాడో బీచ్ అంటారు. అండ్ ఇక్కడ ఒక మంచి పియర్ కూడా ఉంది. మేమైతే ఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఫెర్రీ ల్యాండింగ్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్ అని. చాలా బాగుంటుంది. ఇదంతా పియర్ అనమాట అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి మనం శాన్ డియేగో వ్యూ అనేది చూస్తాము. సో చూస్తున్నారు కదా, పీపుల్ అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన ఇండియన్స్ కూడా ఉన్నారు. గైస్, వచ్చేసాము కొర్నాడో సైడ్. సో ఇదే అనమాట బీచ్. ఇదంతా బీచ్ సైడ్ లాగా ఉంది. అండ్ ఇప్పుడు మనం వెళ్దాం అటు సైడ్.
గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా కొర్నాడో ఐలాండ్ లో ఉన్న బార్, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ జోన్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ అంటే మోర్ క్లాత్స్ అండ్ కొన్ని బీచ్ బికినీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మాకైతే ఫుల్ గా నచ్చేసింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిసార్ట్ అన్నమాట. మనం ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు రిసార్ట్స్ కి తీసుకెళ్తారు అండ్ మనం మన ఫ్యామిలీస్ తో రిసార్ట్ కి వెళ్తాము. ఎందుకు వెళ్తాము? ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మేమిద్దరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ రోజు చెప్పాను కదా, వెదర్ కూడా చాలా కూల్ గా అండ్ చాలా ప్లెజెంట్ గా ఉండే. సో ఆ వెదర్ కి ఈ వ్యూ కి మేమైతే ఫుల్లీ ఎంజాయ్ చేసాము. అండ్ మళ్ళీ ఐ గెస్ ఈ ట్రైడ్ ద వెయిట్ మెషిన్ దేర్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో నెక్స్ట్ అయితే మేము సైకిల్స్ కి వచ్చేసినాం. Yeah, you don't have to tell me now. Okay. Yeah. So it's not like hourly payment, No, nothing like that. It's every 15 minutes, and it's once you come back. You don't have to commit to anything. Okay. Yeah. Alright guys, here's the brake. Pull back when you want to stop, driver's side right here, and then keep your feet on the brakes or pedals at all times, okay? This one is brake. Yeah. Pull to stop. Okay, cool. గైస్ సైకిల్ తీసుకుందాం. సో సైకిల్ తొక్కుతున్నాం అన్నమాట. సో ఏముండదంట. సో కొన్నాడో నుంచి ఇట్స్ అ కైండ్ ఆఫ్ వ్యూ చూస్తారు ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. చాలా బాగుంటుంది. శాండిగో వ్యూ అనేది చూస్తారనమాట అన్నారు. సో అదే అన్నమాట. ఇది చూసారా, భలే ఉంది. ఇదంతా బ్రేక్ అండ్ ఇవి చూసారా, స్టీరింగ్స్ కూడా ఇచ్చారు. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. Yeah. మేము మా సైకిల్ ఇచ్చేసినాము బికాస్ అది చాలా హార్డ్ ఉంది తొక్కడానికి. సో ఇక్కడ బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేద్దామని వీఆర్ బ్యాక్ హియర్ నౌ. సో యా. అలా కొర్నాడో బ్యాక్ వాటర్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోయాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ వ్లాగ్స్. బాయ్.